ఆడపోయి రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్లో నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఒక్కింట్లో 43 ఓట్లు రాయించిండు, ఒక్కొక్కరికి 3 ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు? నీ రేవంత్ రెడ్డిని అడగవా? మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం, నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా, నువ్వు చెయ్యొద్దయా జూబ్లీ హిల్స్లో, నువ్వు నిజాయితీగా ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా? ఇలా దాదాపు 20,000 దొంగోట్లు రాయించాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని 20,000 దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు. ఇది తగునా? దొంగోట్లతో గెలుచుడు కాదు. నిజాయితీ ఉంటే నీ 6 గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని. నువ్వేం చెప్పినావు? అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు? నువ్వు 55,000 బాకీ పడ్డావు. రేవంత్ రెడ్డి దొంగోట్లు వేసుడు కాదు, నిజాయితీ ఉంటే జూబ్లీ హిల్స్ అక్క చెల్లెళ్లకు ఒక్కొక్క 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 55,000 బాకీ పడ్డావు. గదిచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే. లేదు, అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. కేసీఆర్ గారు దోశ ఉంటే 1000 చేస్తా అంటే 1000 చేసిండు. మళ్ళీ గెలిస్తే 1000 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ 2,000 చేసిండు. నువ్వేమన్నావు? నేను 4,000 ఇస్తా అన్నావు. ఇంకా 4,000 ఇచ్చి మాట్లాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు కదా.